మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు మత్స్యకారులు ధర్నా చేశారు. మంచిర్యాలలో హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నాబార్డు ద్వారా మత్స్యకారులకు ఇచ్చే రుణాన్ని పునరుద్ధరించి మత్స్య సహకార సంఘాల్ని బలోపేతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ నిర్మించాలి. మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారునికి పింఛను ఇవ్వాలి. మత్స్య కార్మికులకు పెన్షన్ 50 సంవత్సరాలు నిండిన మత్స్య కార్మికులకు పెన్షన్ కార్మికులకు ఉపాధి చూపెడుతున్న చెరువులను గుంటలను ఇవ్వాలి. ప్రతి చేప పిల్లల పెంపకంలో జరుగుతున్న అవినీతిని నేరుగా డబ్బులు మత్స్య కార్మికుల ఐక్యత. తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మత్స్యకారులందరూ కలిసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లాలో 100కు పైగా సొసైటీలో ఉన్నప్పటికీ ఈ మత్స్యకారుల పరిస్థితి 78 సంవత్సరాలుగా ఎక్కడి గొంగడు అక్కడే అన్నట్టుగా మారింది. ఈ మత్స్యకారులకు ప్రతి ప్రభుత్వం కూడా వచ్చినప్పుడల్లా మత్స్యకారులకు ఇంతిస్తున్నాం, అభివృద్ధి చేస్తామో చెప్పడం తప్ప చేసే మాటలలో ఏం చేసింది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కూడా ఉచిత చేప పిల్లల పేరుతోటి గత ప్రభుత్వం 9 సంవత్సరాల క్రితం వచ్చిన తెలంగాణ ప్రభుత్వము ఏం చేసింది లేదు. ఉచిత చేపల పిల్లల పేరుతోటి టెండర్లు కాంట్రాక్టర్లు తిన్నారు తప్ప మత్స్యకారులకు వచ్చింది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితులలో మత్స్య సొసైటీ అకౌంట్లోకి నగదు జమ చేయాలని, చేపల మార్కెట్ జిల్లా మరియు మండల కేంద్రాల్లో నిర్మించి మత్స్యకారులకు హక్కులు కల్పించాలని, తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో పెండింగ్లో ఉన్న వాటిని ఎంబడే చెల్లించాలని. ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్ మీద వాటర్ లేదు, కింద పట్టుకుందామంటే ఆ చెన్నూరు ఏరియాలో మత్స్యకారులు చాలామంది దీని మీద జీవనం ఆధారపడి జీవిస్తున్నారు. అక్కడ వాటర్ లేవు, చేప పిల్లలు ఇంతవరకు పోసిన దాఖలు లేవు. కాబట్టి మళ్ళీ కమ్యూనిటీ హాల్స్, తర్వాత మెయిన్గా ప్రతి కుటుంబానికి మా గల్లీలో చాలామంది మత్స్యకారులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని చెప్పి, తర్వాత నగదు జమ చేయాలని, తర్వాత వేట సమయంలో నిషేధ టైంలో 2 నెలలకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి పలు డిమాండ్ల మీద ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కలెక్టర్ వెంబడే స్పందించి ఇట్లాంటి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ మత్స్యకారులందరూ అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో పోరాటాలు చేయడానికి పిలుపునిస్తూ ఉన్నాం.